ఒక కథ చెబుతా విను. ఒకడు చెరువులో గాలం వేసి చేపలు పడుతున్నాడు. చాలాసేపైన తర్వాత ఆ గాలానికి కట్టిన బెండు కదలటం, అప్పుడప్పుడు అది నీటిలో మునిగి తేలటం మొదలుపెట్టింది. గాలాన్ని గట్టిగా పట్టుకొని చేపను పైకి లాగే అదును కోసం చూస్తున్నాడు. ఇంతలో ఒకడు అటువైపు వచ్చి అక్కడ ఆగి, ఏమయ్యా, బెనర్జీ గారి ఇల్లెక్కడా అని అడిగాడు. కానీ ఈ జాలరివాడు గాలాన్ని పైకి లాగే ప్రయత్నంలో ఉండటం వల్ల బదులు చెప్పలేదు. ఆ కొత్త వ్యక్తి మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్నలు వేయటం మొదలుపెట్టాడు. కానీ ఇతడు ఏమాత్రం సమాధానం చెప్పలేదు. చుట్టుపక్కల ఏం జరుగుతున్నదో కూడా తెలియని స్థితిలో ఉన్నాడు. అతని దృష్టి అంతా నీటిపైన తేలుతున్న బెండు మీదనే నిలిచి ఉంది. అందువల్ల కొత్తగా వచ్చిన వ్యక్తి విసిగిపోయి చికాకు పడుతూ అక్కడ నుంచి ముందుకు సాగిపోయాడు. అతడు కొంత దూరం వెళ్ళిన తర్వాత గాలానికి కట్టిన బెండు నీటిలో మునిగిపోయింది. వెంటనే ఈ జాలరి ఒక్క ఉదుటున గాలాన్ని లాగి పెద్ద చేపను పట్టాడు. తువ్వాలను తీసుకొని ముఖానికి పట్టిన చెమటను తుడుచుకొని ఆ కొత్త వ్యక్తిని బిగ్గరగా పిలిచాడు. ఏమయ్యా, ఇక్కడికి రా, నిన్నే పిలిచేది అని గట్టిగా అరిచాడు. కానీ ఆ వ్యక్తి తల వెనక్కు కూడా తిప్పలేదు. అదేవిధంగా చాలాసార్లు కేకలు పెట్టిన తర్వాత ఆ వ్యక్తి తిరిగి వచ్చి, ఎందుకయ్యా అలా గావు కేకలు పెడుతున్నావు అని అన్నాడు. అప్పుడు ఆ జాలరి, అయ్యా, ఇందాకేదో అడిగారే, ఏమిటది అని అడిగాడు. అప్పుడు ఆ వచ్చిన వ్యక్తి చికాకు పడుతూ, ఏమిటయ్యా, అడిగి నా నోరు పడిపోయింది, అదే మాట మళ్ళీ చెప్పమంటావా అన్నాడు. దానికి వాడు, అయ్యా, ఇందాక సరిగ్గా అదే సమయానికి నా గాలానికి కట్టిన బెండు నీళ్ళలో మునగడానికి సిద్ధంగా ఉంది. అందువల్ల మీరు ఏమడిగారో ఏమో ఒక్క మాట కూడా నాకు వినపడలేదు అని మర్యాదగా సమాధానమిచ్చాడు. శ్రీరామకృష్ణులు శిష్యులకు తన అనుభవాలను వివరిస్తూ ఇలా చెప్పారు. ధ్యానం చేసేటప్పుడు ఆ జాలరికి ఉన్నటువంటి ఏకాగ్రత గనక మనకు కూడా కుదిరితే ఏమీ వినపడదు, కనపడదు. వీధి తలుపును గట్టిగా బిగించి మూసివేస్తే ఇంట్లో ఉన్నవారికి ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ధ్యానానికి కూర్చున్నప్పుడు మొదట్లో సాధకుని యొక్క ఇంద్రియాలు అన్నీ పనిచేస్తుంటాయి. అందువల్ల చుట్టుపక్కల ఉన్నవి కనిపించటం, వినిపించటం జరుగుతుంది. కానీ ఆ ధ్యానమే తీవ్రమయ్యే కొద్దీ మనస్సు, ఇంద్రియాలు అన్నీ అంతర్ముఖాలై అతన్ని బాధించవు. మరొక సందర్భంలో ద్రోణాచార్యుడు అర్జునుడికి విలువిద్య నేర్పే ఘట్టాన్ని వివరించారు. అర్జునుడు విల్లు ఎక్కుపెట్టాక ద్రోణుడు అతడితో, ఏమి చూస్తున్నావు, ఇక్కడ ఉన్న రాకుమారులు కనిపిస్తున్నారా అని అడిగాడు. అర్జునుడు లేదని సమాధానమిచ్చాడు. నన్ను చూస్తున్నావా అని అడిగితే లేదని, చెట్టును చూస్తున్నావా అని అడిగితే లేదని సమాధానమిచ్చాడు. చివరికి చెట్టు మీదనున్న పక్షి కూడా తనకు కనపడటం లేదని, పక్షి కంటిని మాత్రమే చూస్తున్నానని అర్జునుడు సమాధానమిచ్చాడు. అలా పక్షి కంటి మీద మాత్రమే బాణాన్ని గురిపెట్టి వదలగలవాడే నేర్పరి. అదేవిధంగా భగవంతుడి మీద మాత్రమే లక్ష్యం కలిగిన వాడికి నిజమైన ఏకాగ్రత, ధ్యానం కుదురుతుంది. వాడి దృష్టి ఇతర విషయాల మీదకు పోదు. ఈ కథపైన మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు, కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక అద్భుతమైన కథతో తిరిగి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.